నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం యాదవ సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యతనిస్తూ వారిని అన్ని విధాలా తోడ్పాటు అందిస్తోంది. యాదవుల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిల వెల్లడి. మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోగా బెదిరింపు ధోరణితో వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిరసన కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకుడు సుంకర రవి ఆగ్రహం. గండి శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థాన పాలక మండలికి ఘనంగా వీడ్కోలు. ఆలయ అభివృద్ధి, భక్తులకు అందించిన సేవలను కొనియాడిన వక్తలు. కిడ్నీ బాధితుడికి తన వంతుగా తోడ్పాటు అందించిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన బాధిత కుటుంబ సభ్యులు. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడడం తగదని వైసీపీ అన్నమయ్య జిల్లాల అధ్యక్షుడు రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబుకు ధైర్యం ఉంటే 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, వాటిని అమలు చేసిన తీరును ప్రజలకు వివరించాలని, అలాగే తాము 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఇచ్చిన మేనిఫెస్టో అమలుపై ప్రజల్లోకి వెళ్తామని అన్నారు. ఇందుకు చంద్రబాబు సిద్ధమైన అని సవాల్ విసిరారు. టీడీపీకి 175 స్థానాలలో పోటీ చేసే దమ్ము లేదని, తాను అడ్డదారులో సీఎం కావడానికి ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదన్నారు. ఇందులో భాగంగా ఓట్లు చీలిపోకూడదని జనసేనతో జత కట్టారని అన్నారు. చంద్రబాబు జీవితం మొత్తం కుట్రలు కుతంత్రాలమయమని అన్నారు. పిల్లనిచ్చిన మామ ఎన్టీ రామకరుకు వెన్నుపోటు పొడిచి అడ్డదారుల్లో అధికారం చేజించుకున్న చరిత్ర ఆయనదన్నారు. రాజకీయ ఎత్తుగడలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో విభేదాలు సృష్టించినట్లు చెప్పారు. 40 ఏళ్లు రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు కులాల మధ్య చిచ్చు పెట్టడం ఆయనకే సాధ్యపడిందన్నారు. ఆయన నీచ రాజకీయాల వల్లనే రాష్ట్రం విడిపోయిందని ఆరోపించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల కంటే రికార్డు స్థాయిలో ఎక్కువే నెరవేర్చారని, ఇది ఒక గిన్నిస్ రికార్డుగా చెప్పుకోవచ్చునని అన్నారు. ప్రజల మద్దతుతో వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీనే అఖండ విజయం సాధిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ బోర్డు రాష్ట్ర చైర్మన్ పులి సునీల్ కుమార్, 20వ డివిజన్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ శ్రీరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వై నాట్ 175 అనేది మా టార్గెట్. మా నాయకుడి యొక్క ఆలోచన అదే. మా నాయకుడు ఆలోచనలే మా ఆలోచనలు. మా నాయకుడి ధైర్యమే మా ధైర్యం. ప్రజలు మంచిగున్నారు కాబట్టి మేము ఆ ధైర్యం ఉన్నాం. ప్రజలకు మంచి చేసినాం కాబట్టి మేము ఆ ధైర్యంగా ఉన్నాం. ఈ వ్యక్తిగతాలు ఉంటాయమ్మా, ఎవరి ఆలోచన విధానాలు వాళ్ళకు ఉంటాయి. ఒకరి ఆలోచన విధానాలు అని వేరే రకంగా ఆలోచన చేసి మాట్లాడడం, దుష్ప్రచారాలు చేసుకోవడం అంటే సమంజసం కాదు. ఏ కారణం చేతనో గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ద్రోహం చేసింది అని చెప్పి అందరం చూసాం, మనమే మాట్లాడాం. మళ్ళీ ఏ ఆలోచనతో దగ్గరయ్యారో అది మాకు తెలియని అంశాలు. నిత్యం మ్యానిపులేటెడ్ రాజకీయాలతోనే ఆధారపడేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు సమీపించే కొద్దీ తన నటన చాతుర్యంలో కానీ, రాజకీయాలలో దిగజారుడుతనంలో కానీ తనకు ఎవరు సాటి రారు అని నిరూపించుకుంటారు. ఈ దేశంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఇలా మ్యానిపులేటెడ్ రాజకీయాలనే నమ్ముకొని రాజకీయాలు చేసినట్టు ఏ వ్యక్తి కూడా ఉండరు, ఒక చంద్రబాబు నాయుడు గారు తప్పితే. ప్రజలకు ఫలాని మేలు చేశాను, నాకు అవకాశం ఉన్నప్పుడు దాన్ని చూసి నన్ను ఆదరించండి అని ఏ రోజు మాట్లాడు. ఎలా నన్ను గతంలో తను ముఖ్యమంత్రిగా లేని విధంగా ప్రజలు మర్చిపోయి ఉంటారు, షార్ట్ మెమరీస్ ఉంటాయి. ఇప్పుడు ఏదో కొత్తగా తను రాజకీయాల్లోకి వచ్చి మార్పులు తీసుకొస్తాను, అవకాశాలు ఇవ్వండి అని చెప్పి మాట్లాడేటువంటి ఈ వ్యక్తి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు అన్నటువంటిది మర్చిపోయినట్టున్నాడు. ఒకసారి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి తనను దారుణంగా చంపేయబడి పదవిలో లాక్కున్నాడు. ఇంకొకసారేమో కార్గిల్ వారు భూతంలో వాజ్పేయి గారితో పొత్తు పెట్టుకొని గద్దెనెక్కాడు. మరొకసారి రాష్ట్రాన్ని విడగొట్టి మోడీ కాళ్ళు పట్టుకొని ముఖ్యమంత్రి అయ్యాడు 3 సార్లు. మరి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి
ఈరోజు తన పేరు చెప్పుకుంటే ఏ ఒక్కటి గుర్తుకు రాదు అని అంటే ఎంత నీచమైనటువంటి పరిపాలన చేశాడో అర్థం చేసుకోవాలి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ప్రజలలో ధైర్యం పెరిగింది, సామాన్యుడిలో జీవించేటువంటి అవకాశాలు కలిగినాయి, ప్రతి ఒక్కరు తలెత్తుకొని బతికేటువంటి అవకాశము కలుగుతూ ఉంది. అలాంటిది మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయని చెప్పి 2019లో చిత్తుగా ఓడిపోయినట్టు చంద్రబాబు నాయుడు గారు మధ్యలో అనేక డ్రామాలు వేశాడు. అనన్ని మాటలు అన్నట్టుగా బయటకు వచ్చి కన్నీళ్లు కార్చడం, దొంగ పనులు చేసి అడ్డంగా దొరికి అరెస్ట్ అయితే అన్యాయంగా అరెస్ట్ చేశారు అని చెప్పి మాట్లాడుతుండడం, ఇవన్నీ డ్రామాలు మధ్యలో చూసాం. మళ్ళీ ఇప్పుడు పార్లమెంటుకు ఒక బహిరంగ సభ అని బయలుదేరాడు. ఈరోజు రాయలసీమలో ఒక మీటింగ్ పెట్టాడు ఆళ్ళగడ్డలో. అక్కడ జనాలు లేకపోయినా మ్యానిపులేటెడ్గా చూపించి కొంతమందిని జన సునామీ అంటాడు, ఏవేవో మాట్లాడుతూ అడ్డుగోలుగా విమర్శలు చేస్తున్నాడు. తను రాయలసీమకి ఏదో మంచి చేసిన వ్యక్తిగా తనకు తాను చెప్పుకుంటున్నాడు. మరి తన హాయంలో 15 సంవత్సరాలలో ఏ ఒక్క చిన్నది చేయకుండా తను 95లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హంద్రీనీవా అన్నటువంటిది గాలేరు నగినటువంటిది ప్రాజెక్టులు కట్టడానికి వీలు లేదు, ఆ కాలువ తవ్వడానికి. హంద్రీనీవా కేవలం తాగునీటి అవసరాలకు 40 టీఎంసీ ఉన్నదాన్ని 5 టీఎంసీని కుదించి జీవో ఇచ్చాడు. మరి అదే గండికోట ప్రాజెక్ట్ని ఏ రీతిలో కట్టాలి దాన్ని వద్దు అని చెప్పి అది 2 టీఎంసీలో 3 టీఎంసీలకో చాలు అని చెప్పి జీవోలు ఇచ్చిన మాట ఆయన మర్చిపోయాడు. ఈరోజు గర్వంగా రాయలసీమ ప్రజలు తలెత్తుకొని బతుకుతున్నారన్నా, నువ్వు చెప్పుకుంటున్నట్టు కియా పరిశ్రమ వచ్చిందన్నా, ఏది జరిగినా కూడా అది కేవలం హంద్రీనీవా రాజశేఖర రెడ్డి గారు కంప్లీట్ చేయడంతోనే సాధ్యపడింది. అది అందరికీ తెలిసినటువంటి అంశమే. ఈరోజు అనంతపురం జిల్లాలో కరువు లేకపోయినా 2 పంటలకు నీళ్ళు అందుతాయన్నా పోతిరెడ్డిపాడు ఎక్స్టెన్షన్ చేసి దేవుళ్లాగా ఈరోజు కొలుస్తున్నా అది ఒక వ్యక్తితోనే సాధ్యపడింది అని చెప్పి ఆయన మర్చిపోయాడు. ఆ రోజు పోతిరెడ్డిపాడిని అడ్డుకున్నటువంటి ఈ వ్యక్తి మన ఈరోజు సిగ్గులేక నాది రాయలసీమ అని మాట్లాడుతున్నాడు. కులాల పేర్లు బట్టి మాట్లాడుతున్నాడు. రెడ్లు మీకేం చేశారు అని మాట్లాడతాడు. ఎంత సీనియారిటీ ఉన్నటువంటి నువ్వు 40 సంవత్సరాల పైగా శాసనసభ్యుడిగా ఉన్నానని చెప్పుకుంటావు. నువ్వు 3 సార్లు ముఖ్యమంత్రిగా 3 సార్లు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి నువ్వు అంత నీచంగా దిగజారి కులాల పేరు మాట్లాడేటువంటి నీచానికి దిగజారావు అని అంటే నీకు ఎన్నికల్లో ప్రజలకు నువ్వు ఏం మంచి చేసావు అని చెప్పుకుంటే ధైర్యం లేకే నీకు ఇలాంటి ప్రవర్తనలు వస్తున్నాయి, ఇలాంటి ఆచరణలు కలుగుతున్నాయి. నువ్వు ఫస్ట్రేషన్లో నిరుత్సాహంతో ఈ యొక్క ఒక కొడుకు వయసు ఉన్నటువంటి జగన్మోహన్ గారిని ఎదుర్కోలేక అంత నీచంగా దిగజారాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ఒకసారి నేను ఆలోచన చేయమంటున్నాను. మాట్లాడితే కుటుంబం గురించి కానీ కులాల గురించి మాట్లాడంటే నువ్వు మరి ఈరోజు ఎందుకని అలా కులాల పేర్లు ఎత్తి మాట్లాడుతున్నావు? స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు జడ్జిలకు బడుగు బలహీన వర్గాల ప్రజలు బడుగు బలహీన చెందినటువంటి జడ్జిలు హైకోర్టు జడ్జిలుగా ఉండడానికి అవకాశం ఉండదు, వాళ్ళు దానికి పనికిరారు అని చెప్పి లెటర్ రాసింది మర్చిపోయావా? దేవుడు వరమిస్తే ఎస్సీలలో పుట్టాలని ఎవరు కోరుకుంటారన్న మాట మర్చిపోయావా? బడుగు బలహీన వర్గాల ప్రజల్ని ఏ రకంగా అవమానించావో ఏ ఒక్కరూ మరవలేదు. ఈరోజు వాళ్ళపైన ఏదో ప్రేమ కురిపించినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. నిజంగా నీ అంత నీచ రాజకీయ నాయకుడు ఎక్కడా ఉండడు. ఈరోజు అన్నదమ్ముల బంధమని మాట్లాడుతున్నావు. జగన్మోహన్ గారి కుటుంబంలో విభేదాలను సృష్టిస్తున్నావు. శర్మిలా గారు ఏ రోజు చెప్పారు, మా చిన్న విషయాలు ఏ ఇంట్లో ఉండవన్నా అని చెప్పి ఆ రోజు ఒకసారి మాట్లాడేది కూడా మనం విన్నాం. చిన్న సమస్యలను అదేదో వ్యక్తిగతంగా చూపించుకోవడం నీకు ఎంతవరకు సమంజసం? మరి నీ కుటుంబంలో నీ తమ్ముడు ఎక్కడున్నాడో చూపించవయ్యా అంటే ఇంతవరకు మాట్లాడలేదు నారా రామ్మూర్తి నాయుడు గారి గురించి. తనను ఎంత అన్యాయంగా బలి చేస్తున్నావో అని చెప్పి పలువురు మాట్లాడుతున్నారు. తనను ప్రపంచానికి కనపడకుండా చేశావు. మరి దీని గురించి మేము మాట్లాడితే తల ఎక్కడ పెట్టుకుంటావు? అదే నీ కుటుంబంలో ఎన్టీ రామారావు గారిని వెన్నపోటు పొడిచిన తర్వాత ఏ ఒక్కరిని పైకి రానియకుండా జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి సినిమాలలో పైకి వస్తున్నాడని తెలిసి తన సినిమాలు కూడా నిలిపివేయాలా అని చెప్పి ఆదేశాలు ఇచ్చి తన సినిమా రంగంలో కూడా పైకి రాకూడదు అని చెప్పి ఎన్ని కుట్రలు పన్నావో తెలియనటువంటి అంశం ఎవరికి తెలియదు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు అదే జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానులు బయటకు వస్తే కర్రలతో దాడి చేసి కొట్టినటువంటి చరిత్ర నీది. మరి నీ కుటుంబంలో విభేదాల గురించి ఏం చెప్తావు నువ్వు? మేమేమన్నా దాంట్లో గురించి మాట్లాడుతున్నామా? ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కో, ధైర్యం ఉంటే నువ్వు ప్రజలకు ఏం చేసావో చెప్పు. అంతేగాని దిగజారిపోయి మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఈ ప్రభుత్వం వచ్చాక
పేద ప్రజలకు చదువుకోవాలి, ఇంగ్లీష్ మీడియం ఉండాలని చెప్పి తప్పించే దగ్గర నుంచి, నాడు నేడు రూపంలో ప్రభుత్వ స్కూల్ అభివృద్ధి చేసే దగ్గర నుంచి, అనేకమైనటువంటి హాస్పిటల్స్, ఊర్లో సచివాలయాలు, ఇలాంటి గొప్ప కార్యక్రమాలు అందించి 2.5 లక్షల కోట్లు ప్రజలకు డీబీటీ ద్వారా చేర్పించేటువంటివన్నీ కూడా ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? దాంట్లో గురించి మాట్లాడే ధైర్యము నీకు లేదు. నా హాయంలో డీబీటీ ద్వారా ప్రజలకి ఇంత అందించానని చెప్పే ధైర్యం నీకుందా? మరి ఇంచుమించు ఇంతే బడ్జెట్ ఉన్నటువంటి నీ పరిపాలనలో ఆ డబ్బులంతా ఏం చేసావు అని చెప్పారని అడిగితే ఇలాంటి ఎదురుదాడి చేస్తావు. తమ్ముళ్ళు మీకు మద్యం ఇస్తానని చెప్తావు సిగ్గు లేకుండా. మేము ఆ రోజే చెప్పాం, మద్యం వల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయి. సామాన్య మానవుడు చిన్న వాడి డబ్బులకు వేస్ట్ చేసుకోకుండా ఆ కుటుంబాల్లో బాగుండడానికి సామాన్య మానవుడికి అందుబాటులో లేకుండా మద్దు ధర పెంచుతామని చెప్పాం మేము ఆ రోజు. మేము చెప్పకుండా లేము. ఇప్పుడు ఎన్నికల సమయంలో తప్పించుకునే వ్యవహారం కాదు మాది. అలా అని సామాన్యుడు దెబ్బ కొట్టడానికి కాదు, తాగుడు మానిపించే ప్రయత్నం. వాళ్ళ తాగుడుకు బానిసలైపోయి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయనేటువంటి బాధతో వాళ్ళలో తాగుడు తగ్గించాలని చెప్పి బెల్ట్ షాపులు ఎత్తేసాం. నీలాగా ఊరూరికి బెల్ట్ షాపులు పెట్టిన చరిత్ర మాది కాదు. మంచిని మంచిగా చూడడం నేర్చుకో. దాన్ని ఏ రకంగా అయితే పేద ప్రజలను తాగుడుకు బానిసకు దూరం చేసి ఆ అక్కచెల్లెల కుటుంబంలో ఆనందం చూడాలని జగన్మోహన్ గారు ప్రయత్నం చేస్తే, మందు తాగే బాబులు మీరు నాకు ఓటేయండి మీకు మందు ఇచ్చేస్తా అని చెప్పి మాట్లాడేటువంటి నీచ సంస్కృతికి దిగజారినావు అని అంటే ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో, నీ గుణం ఏర్పాటుదో. ప్రతి మీటింగ్లో మాట్లాడుతున్నావు సిగ్గు లేకుండా ఆ విషయాలు. ఎన్టీ రామారావు గారు మద్య నిషేధం అని పేరు చెప్పి అధికారంలోకి వస్తే ఆయన వెన్నుపోటు పొడిచి వైస్రాయ్లో అతను పదవిచ్యుతిని చేసి అధికారులు చేపట్టి దొంగగా మద్య నిషేధం ఆయన ఏదైతే అమలు చేశాడో దాన్ని తిరిగి అమలు చేసి ₹2 కేలు వ్యతిరేకుడు చేసినట్టు చరిత్ర నీదైతే, మరి రాజశేఖర్ గారు వచ్చినాక మళ్ళీ ₹2 కిలో బియ్యం అయితేనేమి ఇలాంటివన్నీ కూడా ప్రవేశపెట్టి పేద ప్రజలకు ఎంత చేరువయ్యారో ఇట్లాంటి గురించి మాట్లాడు ధైర్యం అంటే. నేను ఒక గొప్ప విజనరీ అని చెప్పుకునేటువంటి నువ్వు 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని నీ వల్ల రాష్ట్రం విడిపోయింది, నీ సంతకం వల్ల రాష్ట్రం విడిపోయింది. నీ నీచ రాజకీయ వ్యభిచారంతో నీ యొక్క రాజకీయ దురాలోచనలను పెట్టుకొని నువ్వు రాష్ట్రాన్ని విడగొట్టి ఇక్కడ ఏదో ఏరుకోవాలని చూసావు. 5 సంవత్సరాలు నీకు ప్రజలు అవకాశం ఇస్తే ఏదో నువ్వు విజనరీ అని చెప్పి ఏం చేస్తావు ఈ రాష్ట్రానికి? వైజాగ్లో మేము అభివృద్ధి చేస్తే కోట్లలో స్టేలు తెస్తావు. అక్కడ దాదాపుగా నీ సొంత మనుషులకు అందరికీ కూడా ట్రేడింగ్ అది మోసం చేసుకొని ముందే భూములు కొనుక్కొని ఇన్సైడర్ ట్రేడింగ్ చేసుకొని మొత్తం భూములన్నీ అక్కడ ఆక్రమించేసుకొని మొత్తం ఏ రకంగా అయితే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మాత్రమే కోటీసం చేయనటువంటి దొంగ ఆలోచనలతో అక్కడ అభివృద్ధి చేయకుండా అక్కడ నిర్వీర్యం చేసి టెంపరీ అని చెప్పి దోచుకు తిన్నావు అక్కడ. మరి ఇవన్నీ వాస్తవాలు ప్రజలు మాట్లాడుకుంటున్నారని తెలిసి ఇలాంటి ఎదురుదాడి ప్రయత్నాలు చేస్తున్నావు. బలవంతంగా జనాలు నిల్చోబెట్టి తోలుకొని డబ్బులు ఖర్చు పెట్టి మద్యాలు ఇచ్చుకొని కొంతమందిని పెట్టుకొని కార్యకర్తలు పెట్టుకొని నువ్వేదో పెద్దగా అరిస్తే ఇదైపోతారు అనుకుంటున్నావు. ఎంత గట్టిగా అరిస్తే అంత ప్రజలు నమ్ముతారని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు గట్టిగా అరిచే కొద్దీ నీ బ్యాక్ చరిత్ర ప్రజలతో అందరూ కూడా తెలుసుకుంటున్నారు. నువ్వు ఈ పరిపాలన నువ్వు ఎంత చేసావు, ఏం చేసావు, ఎంత ద్రోహం చేసావు, ఇవన్నీ కూడా వస్తున్నాయి. దాని గురించి ఆలోచన చేసుకో. ఈరోజు మంచి చేసిందా లేదా ఈ ప్రభుత్వం అనేది ఆలోచన చేసుకో. సామాన్య మానవుడికి గుండెపైన చేసుకొని ఈ ప్రభుత్వం ద్వారా నీకు మేలు జరిగింటే నాకు ఓటేయండి అని చెప్పి అడిగేటువంటి నాయకుడిని ఎక్కడైనా చూసామా? నీకు ధైర్యం ఉంటే, నువ్వు నిజంగా నీకు చిత్తశుద్ధి అనేది ఉంటే నువ్వు నెక్స్ట్ మీటింగ్లో 2014 అధికారంలోకి వచ్చేటప్పుడు నువ్వు మేనిఫెస్టోలో ఏం చెప్పావో ఆ మేనిఫెస్టో కాపీ తీసుకొని బహిరంగ సభకు రా. మేము ఎక్కడ మీటింగ్ పెట్టినా ఎక్కడికి వెళ్ళినా మా నాయకుడు కానీ మేము 2019లో ఈ ప్రజలకు ఏమి ఇచ్చామో మా మేనిఫెస్టో తీసుకొని మేము వస్తాం. ఈరోజు ధైర్యం ఉంటే ఛాలెంజ్ స్వీకరించు. ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలలో మేము దిగజారి మాట్లాడడం మాకు అలవాట్లేదు, సంస్కారంతో ఉండేటువంటి వాళ్ళం. మేము ఒక్కటే నీకు ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు, ఒకే ఒక ఛాలెంజ్ నీకు. ఈ ఛాలెంజ్ని తీసుకో. నువ్వు నెక్స్ట్ మీటింగ్లో ఎక్కడికి వచ్చినా కూడా 2014లో ముఖ్యమంత్రిగా నువ్వు ప్రమాణ స్వీకారం చేసే నాటికి ఆ రోజు నిన్ను ప్రజలు ముఖ్యమంత్రిని చేశారు. అప్పుడు నువ్వు ఏం హామీలు ఇచ్చావో ఆ మేనిఫెస్టో కాపీ తీసుకొని ప్రజల మీద చదివే ధైర్యం నీకుందేమో చెప్పు. మేము చెప్తున్నాం, మా నాయకుడు ముఖ్యమంత్రి అయ్యే ప్రజలు ఆదరించి ముఖ్యమంత్రిని చేసినప్పుడు 2019లో ఏ మేనిఫెస్టోలో మేము ఏమిచ్చామో అవి మేము చదివి వినిపిస్తాం. దమ్ముంటే దీన్ని స్వీకరించు. ఇంకా వేరే ఏం అవసరం లేదు. ఇది ఒక్కటి చాలు ఛాలెంజ్. ఇదే ఎన్నికల అజెండాగా తీసుకుందాం.
రాజకీయ నాయకుడికి ఇదే అజెండా, మేనిఫెస్టోన అజెండా. రాజకీయ నాయకుడికి కానీ రాజకీయ పార్టీలకు కానీ మేనిఫెస్టోలో భగవద్గీత అంటాం, మేనిఫెస్టోనే ఖురాన్ అంటాం, మేనిఫెస్టోలో బైబిల్ అంటాం. మేము ఇదే చెప్తున్నాం. 2014 ముఖ్యమంత్రి అయ్యే ముందు నువ్వేం చెప్పావో, 2019 మేమేం చెప్పామో, ఇద్దరం ఓపెన్ ఛాలెంజ్. బహిరంగ సభలలో మా బహిరంగ సభలో మేము మాట్లాడతాం, నీ బహిరంగ సభలో నువ్వు మాట్లాడు. ఏది వాస్తవమో ప్రజలు చూడని ఇదే అజెండాగా తీసుకుందాం. ధైర్యం ఉంటే ఛాలెంజ్ ఒప్పుకో. నువ్వు మాట్లాడేటువంటి నీచమైన మాటలకు మేమంతా కూడా చెప్పే సంస్కారం మర్చి మాట్లాడలేము. ఈ ఒక్క అంశం పైన నీకు ధైర్యం ఉంటే నువ్వు రా. అంతేకాని రోజు ఇష్టానుసారంగా వ్యక్తిగత విమర్శలు చేస్తూ, వ్యక్తిగతంగా దూషిస్తూ ఏదో జరిగిపోతుంది, నేను వస్తే ఏదో చేస్తానని భ్రమింపజేసేటువంటి మాటలు కాదు. నీకు ధైర్యం ఉంటే ఇది ఒక్క ఛాలెంజ్కి రా, ఇక వేరేది ఏం అవసరం లేదు. మాట్లాడితే ప్రజలకు పనిచేశాడు అని అంటున్నావు. మరి నువ్వేమో నేను ఎంతకన్నా ఎక్కువ ఇస్తానని మాట్లాడతావు. ఏది క్లారిటీ ఉంది? ఎక్కడ నిజాయితీ ఉందో చెప్పమంటున్నాం. ఒక నాయకుడు క్రెడిబిలిటీ ఉండాలా, నిజాయితీ ఉండాలా, మంచి ఆలోచనలు ఉండాలా. అవి ఏవి కూడా ఈ మనిషికి లేవు. ఇతనికి ఉండేది కేవలం నయవంచన, మోసం, ద్రోహం, సత్యదూరమైన మాటలు మాట్లాడడం, ఎన్నికలలో లబ్ధి పొందడానికి ఎంతగానో దిగజారడం, ఇంతకు తప్పితే ఏమీ లేదు. ఈరోజు ఇన్ని మాటలు మాట్లాడే వ్యక్తి నేను ఈరోజు ఆ ఛాలెంజ్ ఒకటో దాంతోపాటు రెండోది కూడా తను ఆలోచన చేసుకోవాలి, ప్రజలు కూడా ఆలోచన చేయాలి. నిజంగా వైసీపీ పైన ప్రజలకు వ్యతిరేకత ఉంటే 175 సీట్లలో ధైర్యంగా మేము పోటీ చేస్తున్నాం అంటున్నాం. మీకు ఆ ధైర్యం ఉందా? ఓ పక్కన బీజేపీ కావాలంటావు, ఇంకొక పక్కన కాంగ్రెస్ ఉంటే కూడా కావాలంటావు, మరొక పక్కన జనసేన మా బతుకుతారు, ఆయన జనసేన ఏమో నా వల్ల టీడీపీ బతుకుతోంది అని చెప్పి ఆయన మాట్లాడటం ఇంత అవసరమా? మీకు నిజంగా ప్రజాదరణ ఉంటే ఎందుకు మీరు ధైర్యంగా ఒంటరిగా రాలేకపోతున్నారో, ఎందుకు మీకు ఆ ధైర్యం లేదో చెప్పమంటున్నాం. మాకు ఆ ధైర్యం ఉంది. కారణం మేము పేద ప్రజలకు మేలు చేశాం, రాష్ట్ర ప్రజలకు మేలు చేశాం. మేము ఏం చేసామో అది చెప్పుకునేటువంటి ధైర్యం మాకుంది. ఆ ఎజెండాతో ఎన్నికలకు వెళ్తాం. నువ్వు గతంలో ఏం చేసావో చెప్పి ఎన్నికల్లోకి రా అంటే వచ్చేటువంటి ధైర్యం లేక కులాలు మతాలను రెచ్చగొట్టి అందరినీ కలుపుకొని అన్ని పార్టీలు అందరూ నాకు రావాలి, ఒక ఓటులో పక్కకు పోకూడదు అనేటువంటి నీచ సంస్కృతికి దిగజారుకొని వస్తున్నావు. అది నీ చరిత్ర. ఒంటరిగా మేము ఏం చేసామో చెప్పింది చేసామో లేదో ప్రజలకు వివరించుకునేటువంటి ధైర్యం మాకు కలిగించినట్టు మా నాయకుడి నిజంగా అభినందించాలి. దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇలా మేనిఫెస్టోలో 99.9% 100% అమలు చేసినటువంటి ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఉండిండదు గతంలో. అది వైఎస్ఆర్సీపీకే సాధ్యపడింది. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా ఎక్కించేటువంటి ఇది కూడా చేయాలి అని చెప్పి నేను కోరుతున్నా. 100% మేము చిత్తశుద్ధితో ఉన్నాం. నీకు నిజంగా రాజకీయ కుతంత్రాలు ఏదైతే చేస్తున్నావో కుతంత్రాలు మాని నేను చేసినటువంటి ఛాలెంజ్కి నువ్వు సిద్ధమై వస్తే 100% నీ బండారం అంతా బయటపడుతుందని వివరిస్తూ ఇలాంటి నీచ సంస్కృతి మాటలు, కుటుంబాల గురించి వ్యక్తిగతంగా మాట్లాడే నీచ సంస్కృతికి దిగజారిన నీకు నిజంగా ప్రజలు ఎప్పుడు క్షమించరు. మరీ రాయలసీమ పేరు చెప్పి ఏదో సాధించాలని నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు రాయలసీమకి ఏం చేసింది, రాయలసీమకి ఎంత ద్రోహం చేసింది ప్రతి ఒక్కరి మదిలో ఉంది. వస్తే హైకోర్టును రావద్దంటావు. రాయలసీమ అన్ని రంగాల్లో అనగదొక్కినటువంటి నువ్వు ఈరోజు మళ్ళీ రాయలసీమ గురించి మాట్లాడుతుంటే అందరూ అవహేళన చేసుకుని నవ్వుతున్నారు నేను చూసి. ఈ వ్యక్తి ఆయన మాట్లాడేటువంటిది గత ఎన్నికలలో ఏదైతే రాయలసీమ ప్రజలు తీర్పిచ్చారో అదే రీతిలో మళ్ళీ తీర్పు ఇవ్వబోతున్నారు, చూస్తూ ఉండు అని చెప్పి నీకు తెలియజేస్తూ మరొక్కసారి నీకు ఏదైనా చిత్తశుద్ధి ఉంటే మా ఛాలెంజ్ ఒప్పుకొని ధైర్యంగా ముందుకు వచ్చే ధైర్యం నీకుంటే ఎప్పుడైనా రెడీగా ఉంటామని తెలియజేస్తున్నాను. ఈరోజు ఎన్నో ఉన్నతమైనటువంటి పదవుల దగ్గర నుంచి ఎన్నో రాజకీయ పరంగా గతంలో ఏ ఒక్కరు చేయనన్ని ఇవ్వనన్ని పదవులు వైఎస్ఆర్సీపీ ఇచ్చిందనేది స్టాటిస్టిక్స్ మొత్తం తీసుకుంటే మనకు తెలుస్తోంది. నామినేటెడ్ పోస్టులు కానీ ఇవన్నీ కూడా ఎమ్మెల్యేల విషయాల్లో కూడా ఖచ్చితంగా అక్కడ ప్రాంతాల పరిస్థితులను బట్టి అక్కడ క్లియర్ కట్గా ఏ వ్యక్తికి కూడా ఇంక్లూడింగ్ ఆల్ 175 కాన్స్టిట్యున్సీస్లో కూడా డిపెండ్ అపాన్ ప్యూర్ సర్వేస్. ప్రజల ఆదరణ ఎవరికి ఉందో, ప్రజలు దగ్గరగా ఏ నాయకుడైతే ప్రజలకు దగ్గరగా ఉన్నాడో వాళ్ళకే టికెట్ అనేది మా అజెండా ఉంది. దాన్నే మా నాయకుడు నిర్ణయాలను అందరూ కూడా శిరసా వహించాలి. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అందరూ కూడా గౌరవించాలి. ఎందుకంటే తనకు అన్ని రూపాల్లో క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నాడు. ప్రజలతో మమేకమైన వాళ్ళకు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఉంటుంది అని చెప్పి తను అంటే ఓపెన్గా కూడా చెప్పడం జరుగుతోంది. ఇది ఇప్పుడు కాదు, తన శాసనసభల మీటింగ్లలో కూడా అనేకసార్లు కూడా చెప్పడం జరిగింది. నాకు రిపోర్ట్స్ వస్తాయి, ఖచ్చితంగా ప్రజలతో సత్సంబంధాలు ఉండి ప్రజలతో దగ్గరగా మమేకమైన వాళ్ళకు మాత్రం అవకాశాలు ఉంటాయని చెప్పి
ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరికి అవకాశం ప్రజలతో ఎవరు సన్నిహితంగా ఉండి వాళ్ళకి అవకాశాలు ఇస్తారో అందరూ కూడా గౌరవిస్తాం. మా నాయకుడి నిర్ణయానికి తూచా తప్పకుండా పాటిస్తాం. అవన్నీ ఆ జోకర్ థింగ్స్ నువ్వు మాట్లాడుకోవడానికి అడగడానికి నీకు కూడా కామెడీగానే ఉంటుంది. నేను చెప్పడం సమాధానం ఇంకా కామెడీగా ఉంటుంది. ఏ ఉద్దేశంతో? ఎందుకంటే గౌరవ రామచంద్రయ్య గారు పెద్దలు తన ఎన్నికల ముందు పార్టీకి వచ్చారు. తను వచ్చిన వెంటనే పార్టీ గౌరవించి సముచిత స్థానం కూడా కల్పించింది. గౌరవంగా ఎమ్మెల్సీ పదవి ఈరోజు కొన్ని వందల మంది కోరుకున్నటువంటి పదవి, ఒక చట్టసభలో డైరెక్ట్గా వచ్చేటువంటిది పార్టీ మారి వచ్చిన వెంటనే అంత గౌరవంగా మరి ఇచ్చింది. ఏ కారణం చేత పార్టీ మారినాడో నేను ఇంకా ఇంతవరకు చూడలేదు. ఆ విషయాలు తెలుసుకొని ఖచ్చితంగా మీతో మాట్లాడాలి. అవునబ్బా, విజయసాయి రెడ్డి గారు బావమరిది విజయసాయి రెడ్డి గారి కంట్రోల్లో ఉంటారా? మీ తమ్ముడు మీ కంట్రోల్లో ఉంటాడా? మీ తమ్ముడు ఆలోచనలు నువ్వు ఇది చేయగలుగుతావా? ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, అలా ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఆలోచన భవిష్యత్తులో వాళ్ళు చూసుకుంటారు. నీ ఫ్యామిలీ నువ్వు కంట్రోల్ చేస్తావా? కాదు కదా. ఖచ్చితంగా మా బిడ్డ మా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ పోకూడదని కోరుకునేటువంటి వాళ్ళం. తన ఆలోచనలు మరి ఎందుకు ఇది చేశారో తెలియదు. దానివల్ల మాకు ఎటువంటి పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలు, రాజశేఖర రెడ్డి గారి విధానాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు దగ్గరైనటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలు గుర్తించారు. మేము అందరం కూడా ఆయన వెంట నడుస్తున్నాం. రాజశేఖర రెడ్డి వారసుడు. వైనాట్ 175 అనేది మా టార్గెట్. మా నాయకుడి యొక్క ఆలోచన అదే. మా నాయకుడు ఆలోచనలే మా ఆలోచనలు. మా నాయకుడి ధైర్యమే మా ధైర్యం. ప్రజలు మంచుకున్నారు కాబట్టి మేము ఆ ధైర్యం ఉన్నాం. ప్రజలకు మంచి చేసినాం కాబట్టి మేము ఆ ధైర్యంగా ఉన్నాం. ఈ వ్యక్తిగతాలు ఉంటాయమ్మా, ఎవరి ఆలోచన విధానాలు వాళ్ళకు ఉంటాయి. ఒకరి ఆలోచన విధానాలు అని వేరే రకంగా ఆలోచన చేసి మాట్లాడడం, దుష్ప్రచారాలు చేసుకోవడం ఉండడం సమంజసం కాదు. ఏ కారణం చేతనో గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ద్రోహం చేసింది అని చెప్పి అందరం చూసాం, మనమే మాట్లాడాం. మళ్ళీ ఏ ఆలోచనతో దగ్గరయ్యారో అది మాకు తెలియని అంశాలు. ఈరోజు ఎన్నో ఉన్నతమైనటువంటి పదవుల దగ్గర నుంచి ఎన్నో రాజకీయ పరంగా గతంలో ఏ ఒక్కరు చేయనన్ని ఇవ్వనన్ని పదవులు వైఎస్ఆర్సీపీ ఇచ్చింది అనేది స్టాటిస్టిక్స్ మొత్తం తీసుకుంటే మనకు తెలుస్తోంది. నామినేటెడ్ పోస్టులు కానీ ఇవన్నీ కూడా. ఎమ్మెల్యేల విషయాల్లో కూడా ఖచ్చితంగా అక్కడ ప్రాంతాల పరిస్థితులను బట్టి అక్కడ క్లియర్ కట్గా ఏ వ్యక్తికి కూడా ఇంక్లూడింగ్ ఆల్ 175 కాన్స్టిట్యున్సీస్లో కూడా డిపెండ్ అపాన్ ప్యూర్ సర్వేస్. ప్రజల ఆదరణ ఎవరికి ఉందో, ప్రజలు దగ్గరగా ఏ నాయకుడైతే ప్రజలకు దగ్గరగా ఉన్నాడో వాళ్ళకే టికెట్ అనేది మా అజెండా ఉంది. దాన్నే మా నాయకుడు నిర్ణయాలను అందరూ కూడా శిరసా వహించాలి. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అందరూ కూడా గౌరవించాలి. ఎందుకంటే తనకు అన్ని రూపాల్లో క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నాడు. ప్రజలతో మమేకమైన వాళ్ళకు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఉంటుంది అని చెప్పి తను అంటే ఓపెన్గా కూడా చెప్పడం జరుగుతోంది. ఇది ఇప్పుడు కాదు, తన శాసనసభల మీటింగ్లలో కూడా అనేక సార్లు కూడా చెప్పడం జరిగింది. నాకు రిపోర్ట్స్ వస్తాయి, ఖచ్చితంగా ప్రజలతో సత్సంబంధాలు ఉండి ప్రజలతో దగ్గరగా మమేకమైన వాళ్ళకు మాత్రం అవకాశాలు ఉంటాయని చెప్పి ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరికి అవకాశం ప్రజలతో ఎవరు సన్నిహితంగా ఉండి వాళ్ళకి అవకాశాలు ఇస్తారో అందరూ కూడా గౌరవిస్తాం. మా నాయకుడి నిర్ణయానికి తూచా తప్పకుండా పాటిస్తాం. అవన్నీ ఆ జోకర్ థింగ్స్ నువ్వు మాట్లాడుకోవడానికి అడగడానికి నీకు కూడా కామెడీగానే ఉంటుంది. నేను చెప్పడం సమాధానం ఇంకా కామెడీగా ఉంటుంది. ఏ ఉద్దేశంతో? ఎందుకంటే గౌరవ రామచంద్రయ్య గారు పెద్దలు తన ఎన్నికల ముందు పార్టీకి వచ్చారు. తను వచ్చిన వెంటనే పార్టీ గౌరవించి సముచిత స్థానం కూడా కల్పించింది. గౌరవంగా ఎమ్మెల్సీ పదవి ఈరోజు కొన్ని వందల మంది కోరుకున్నటువంటి పదవి, ఒక చట్టసభలో డైరెక్ట్గా వచ్చేటువంటిది పార్టీ మారి వచ్చిన వెంటనే అంత గౌరవంగా మరి ఇచ్చింది. ఏ కారణం చేత పార్టీ మారినాడో నేను ఇంకా ఇంతవరకు చూడలేదు. ఆ విషయాలు తెలుసుకొని ఖచ్చితంగా మీతో మాట్లాడాలి. అవునబ్బా, విజయసాయి రెడ్డి గారు బావమరిది విజయసాయి రెడ్డి గారి కంట్రోల్లో ఉంటారా? మీ తమ్ముడు మీ కంట్రోల్లో ఉంటాడా? మీ తమ్ముడు ఆలోచనలు నువ్వు ఇది చేయగలుగుతావా? ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, అలా ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఆలోచన భవిష్యత్తులో వాళ్ళు చూసుకుంటారు. నీ ఫ్యామిలీ నువ్వు కంట్రోల్ చేస్తావా? కాదు కదా.
ఖచ్చితంగా మా బిడ్డ మా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ పోకూడదని కోరుకునేటువంటి వాళ్ళం. తన ఆలోచనలు మరి ఎందుకు ఇది చేశారో తెలియదు. దానివల్ల మాకు ఎటువంటి పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలు, రాజశేఖర రెడ్డి గారి విధానాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు దగ్గరైనటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని మేము రాష్ట్ర ప్రజలు గుర్తించారు. మేము అందరం కూడా ఆయన వెంట నడుస్తున్నాం. రాజశేఖర రెడ్డి వారసుడు. థ్యాంక్ యూ. రాష్ట్రంలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో యాదవ సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యతనిస్తూ వారికి అన్ని విధాల తోడ్పాటు అందించడం జరిగిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిలు తెలిపారు. కడప నగరంలోని వైఎస్ఆర్ ఆడిటోరియంలో యాదవుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. తొలుత యాదవ ప్రముఖులు కొప్పుల శివ యాదవ్ వైసీపీలో చేరగా ఆయనకు అతిథులు కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వారు మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వం యాదవులను ఓటు బ్యాంకుగా వాడుకొని అధికారంలోకి వచ్చాక వారిని విస్మరించారని అన్నారు. అటువంటి తరుణంలో 2019లో అధికారాన్ని చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాదవులకు అత్యున్నత స్థానాన్ని కల్పించినట్లు పేర్కొన్నారు. ఆయా సామాజిక వర్గ అభ్యున్నతికి అనేక చర్యలు చేపట్టారని వారు వివరించారు. నామినేటెడ్ పదవులతో పాటు రాజకీయ పదవులు కల్పించిన సమాజంలో యాదవులకు తగిన గుర్తింపు, గౌరవాలు కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కిందని అన్నారు. ఇక కడప నగరాభివృద్ధి విషయంగా చంద్రబాబు నగర అభివృద్ధి కోసం ₹1 ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. జగనన్న ప్రభుత్వంలో కడప నగరం అన్ని విధాల అభివృద్ధిలో దూసుకుపోతుందని, ఇటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అయితే కడప మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ సందర్భంగా కొప్పుల శివ యాదవ్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ 2024లో అందరి సహాయ సహకారాలతో జగనన్నను మళ్లీ సీఎం చేసుకునేందుకు ఒక సైనికుడిగా పనిచేస్తానని తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి, మేయర్ సురేష్ బాబు జగనన్న ప్రభుత్వ హయాంలో యాదవ సామాజిక వర్గానికి చేకూరిన లబ్ధిని వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, యాదవ ప్రముఖులు పాల్గొన్నారు. నేను బీసీలకు అది చేశాను, ఇది చేశారని ఒక ఆదరణ పథకం పెట్టి ఆ కులాల్లోనే వాళ్ళ కులవృత్తుల్లోనే మగ్గాలి, మీ బిడ్డలు కూడా ఆ వృత్తులనే ఉడియండి అని చూసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఒడ్డేళ్ల పనిముట్టు, యాదవులకి గొర్రెల పెంపకం ఉండి, పద్మశాలి పనిముట్లు, కుమ్మర్ల పనిముట్లు, ఏ కులవృత్తుల్లో చేసుకునే వాళ్ళకి ఆ కులవృత్తి ఇచ్చి వాళ్ళ ప్రోత్సహించాడే తప్ప ఆ కులంలో ఉన్న భవిష్యత్ తరాల భావిభారత పౌరుల్ని ఉన్నత చదువులు చదివించాలి, వాళ్ళు కూడా ప్రయోజకులు కావాలి, వాళ్ళు కూడా డాక్టర్లు కావాలి, వాళ్ళు కూడా ఇంజనీర్లు కావాలి కళలు ఉన్న ఏకైక వ్యక్తి ఆ ప్రీతం నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు. మన యాదవుల కులంలో కాదు, 136 బీసీ ఉపకులాల్లో కూడా ఎంతోమంది ఉన్నత చదువుకుని ఈరోజు కడప పట్టణంలోనే ఎంతోమంది డాక్టర్లుగా, ఇంజనీర్లుగా ఎంతో స్థిరపడి ఈరోజు అగ్రకుమాలతో కూడా సమానంగా ఎదుగుతున్నారంటే ఆ అవకాశం కల్పించింది ఆ దిగువత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు. ఆ తర్వాత ఆయన మరణం తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈసారైనా మనం బీసీ న్యాయం చేస్తారని మనం అందరం కూడా ఎంతో ఆలోచన చేసినా కానీ 2014 నుంచి 2019 వరకు బీసీలకి ఎటువంటి ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ దేంట్లో కానీ ఉన్నత పదవులు ఇవ్వకపోగా మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మన ఓట్లతోనే దండుకొని అందరం ఎక్కిన చంద్రబాబు నాయుడు పూర్తిగా బీసీ ఉపకులాలని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. 2019లో దిశ మార్చే విధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావడం మన అందరి కళల్లోని సాత్కారం చేస్తూ బీసీని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మామూలుగా ఎలక్షన్ల మునుపు ఎవరైనా అధికారంలోకి రాకమునుపు మేము ఆ కులానికి ఇది చేస్తాము, ఈ కులాలకు ఇలా చేస్తాము, మేము మా సమాన ప్రాతినిధ్యం ముగిస్తాము, మీకు ఇంపార్టెన్స్ చెప్పడం జరుగుతుంది. కానీ అందుకు భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి క్యాబినెట్లోనే బీసీలకు దాదాపు 50% పైన మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే అనిల్ కుమార్ యాదవ్కు రాష్ట్రంలో ఒక ముఖ్యమైన శాఖ, చాలా ప్రతిష్టాకరమైనటువంటి శాఖ
దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఇష్టంగా చూసినటువంటి జలవనరుల శాఖ, అటువంటి ముఖ్యమైన శాఖను అనిల్ కుమార్ యాదవ్కు మన జగన్మోహన్ రెడ్డి అని ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావుకు చాలా ముఖ్యమైన శాఖ సివిల్ సప్లై శాఖ ఇవ్వడం జరిగింది. యాదవులు అనే వాళ్ళకి మన వైఎస్ఆర్ పార్టీలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అన్ని విషయాల్లో కూడా బీసీలకు ఎక్కడైనా దేశంలో నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అనేటువంటి ఒక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారో ఈ భారతదేశంలో అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. మరి ఇవాళ చాలా శుభదినము. మరి ఈరోజు రెండు ముఖ్య కార్యక్రమాలు. ఒకటి యాదవ ఆత్మీయ సమావేశం అయితే, రెండవది మరి బీసీ సంఘాలలో చురుగ్గా పాల్గొంటూ మరి అనేక ఉద్యమాల్లో పాల్పంచుకుంటూ మరి యాదవ సామాజిక వర్గానికి ఎక్కడ అన్యాయం జరిగినా కూడా నేను ఉండాలని చెప్పి మరి శివ యాదవ్ గారు మరి అనేక ఉద్యమాల్లో మరి పాల్పంచుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఆయన అనేక సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తూ మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న శుభ సందర్భంలో మరి ఆయనకు పార్టీలో సాదరంగా ఆహ్వానిస్తూ నా సోదరులకు, సోదరిమణులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. సో తప్పకుండా శివ యాదవ్ను అభినందించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో డెఫినెట్గా, ఎందుకంటే ఆయన మా కాన్స్టిట్యున్సీలో వెల్లిమరి మండలానికి సంబంధించి కొత్త సంగటిపల్లికి సంబంధించిన వ్యక్తి. సో తప్పకుండా ఆయన్ను అభినందించాలి. అట్లాగే నాతో పాటు నాకంటే ముందు కూడా అందరూ మాట్లాడుంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షపాతి అని చెప్పేసి. డెఫినెట్గా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చూడని విధంగా, ఎందుకంటే బీసీలకు బ్రహ్మరథం పట్టే విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా బీసీ పక్షపాతిగా ఆయన ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న పరిస్థితి అన్నమాట. కడప నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఫయాజ్ బాషా భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి తన సేవా కార్యక్రమాలను విస్తృతపరచాలని కోరుకుంటున్నట్లు వైసీపీ నేతలు అహ్మద్ బాషా ఆకాంక్షించారు. కడప మండీ మర్చెంట్ అసోసియేషన్ ప్రతినిధి ఫయాజ్ బాషాకు ప్రైమ్ మినిస్టర్షిప్ పాయింట్ జిల్లా సభ్యుడిగా నియమించడంపై పలువురు వ్యాపారులు ఆయనను ఘనంగా సత్కరించారు. తొలుత ఫయాజ్ బాషా కేక్ కట్ చేయించి ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అహ్మద్ బాషా మాట్లాడుతూ వ్యాపారవేత్తగా ఫయాజ్ బాషా విశేష గుర్తింపు పొంది వివిధ కార్యక్రమాల ద్వారా వ్యాపార వర్గాలకు అన్ని విధాల తోడ్పాటు అందించడం జరుగుతోందన్నారు. ఆయన సేవలను గుర్తింపుగానే ఆయనకు పదవులు దక్కుతున్నట్లు వారు వివరించారు. మండీ బజారు, పాత మార్కెట్ వ్యాపారుల సమస్యలను ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, వ్యాపారవేత్త ఫయాజ్ బాషాలు ఇటీవల కడపకు విచ్చేసిన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా ఆయన సమస్యకు పరిష్కారాన్ని సూచిస్తూ లండన్లో ఉన్నట్లు ట్రేడ్ సెంటర్ ఏర్పాటుకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగిందన్నారు. దీంతో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తొలగిపోతాయని వివరించారు. అనంతరం ఫయాజ్ బాషా తనకు అన్ని విధాల తోడ్పాటు అందిస్తున్న వ్యాపారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండీ మర్చెంట్ అసోసియేషన్ నాయకులు, మండీ బజార్ వ్యాపారస్తులు, పాత మార్కెట్ వ్యాపారస్తులు పాల్గొన్నారు. కడప నగరంలో మన పాత మార్కెట్లో మన మండీ మర్చెంట్ అసోసియేషన్కి సంబంధించిన మన ఫయాజ్ గారికి ప్రైమ్ మినిస్టర్స్ 15 పాయింట్ జిల్లా సభ్యునిగా, డైరెక్టర్గా అపాయింట్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. దానికి సన్మాన కార్యక్రమంగా ఈరోజు మన పాత మార్కెట్లో ఈరోజు ఒక కేక్ కటింగ్ కార్యక్రమం, ఆయనకు సన్మానించే కార్యక్రమం, ఇక్కడ ఉండే మన హిందూ ముస్లిం సోదరులందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని చేసుకొని ఈరోజు ఆయనకు సన్మానించడం చాలా సంతోషకరమైన విషయం. నేను కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నత పదవులు ఆయన అధిరోహించి ఆయన మంచి సేవా కార్యక్రమాలు రాబోయే రోజుల్లో చేయాలని చెప్పేసి నేను కూడా దేవుడితో ప్రార్థిస్తూ
రాబోయే రోజుల్లో కూడా ఏదైతే ఈ మండీ మర్చెంట్ అసోసియేషన్స్కి సంబంధించిన మన టౌన్లో ఏదైతే ట్రాఫిక్కి ఇబ్బంది కలిగిస్తూ ఉందో వైఎస్ఆర్ ట్రేడ్ సెంటర్ అని చెప్పేసి మన డిసెంబర్ 23వ తేదీన సీఎం గారు వచ్చినప్పుడు మన మండీ మర్చెంట్ అసోసియేషన్ తరపున మన ఫయాజ్ గారు మరియు వాళ్ళ యొక్క టీం ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన దానికి హర్షించదగిన స్టెప్ అని చెప్పి సీఎం చెప్తూ ఆయన లండన్లో ఒక ట్రేడ్ సెంటర్ ఆయన చూసినాను, అది డిజైన్ చాలా బాగుంది. కలెక్టర్కి కమిషనర్ గారికి ఇద్దరికి ఈ ల్యాండ్ అలాటేషన్ చేసి దాంట్లో ఒక మంచి డిజైన్ చేసి రాబోయే రోజుల్లో కనీసం అంటే కూడా అక్కడ దాదాపు 200 మందికి అక్కడ దాదాపు ఏదైతే రూమ్స్ అలాట్మెంట్ కానీ మండీస్ అలాట్మెంట్స్ కానీ చేసి అక్కడ ఒక హాస్పిటల్, ఒక స్కూల్, వాళ్ళు రాబోయే రోజుల్లో అక్కడ మంచి ఫెసిలిటీస్ కూడా వాటర్ ఫెసిలిటీ అయితేనేమి, డ్రైనేజు, రోడ్స్ అన్ని ఫెసిలిటీస్ కల్పించి లోకల్ మనకు ఇక్కడ ట్రాఫిక్కి ఇబ్బంది కాకుండా కొంచెం ఈ మండీస్ కొంచెం బయట పోతే బాగుంటుందని ఏదైతే మనకు టౌన్లో పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ ఉందో దాని మీద సీఎం గారు చాలా పాజిటివ్గా స్పందించడం, ఆయన సీఎం గారికి కూడా మేము మా మార్కెట్ అసోసియేషన్ తరఫున కడప నగర ప్రజల తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ మన ఫయాజ్ గారికి కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటాం. నగర ప్రజలకు నమస్కారములు. మన మార్కెట్ అసోసియేషన్ సభ్యులకు నా ధన్యవాదములు. ఈరోజు నాకు ప్రైమ్ మినిస్టర్ 15 పాయింట్ ప్రోగ్రాంలో కడప జిల్లా మెంబర్గా ఎన్నుకోవడం జరిగింది. మన మార్కెట్ సభ్యులు అందరూ కలిసి నాకు సన్మానించడం జరిగింది. చాలా సంతోషమైనది. అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మన మార్కెట్కి ఏమైనా సమస్యలు ఉన్నా కానీ మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మన డిప్యూటీ సీఎం గారు ప్రతి పనికి మన మార్కెట్ అవసరాలు ఏమున్నా కానీ ముందు చెప్తానే మనం ముందుకు సాగి పనులు కరోనా పీరియడ్లో కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఏ సమస్యలు కానీ మనం చెప్తానే మనకు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి మన మార్కెట్ సమస్యలు ఏమైనా ముందు చేయండి చెప్తారు. అలాగే రాబోయే కాలంలో నెక్స్ట్ హోల్సేల్ మండీ మర్చెంట్ మహానగరాల్లో ఎలా ఉన్నాయో హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ, విజయవాడ కానీ మన ఒక 25 ఎకర్స్లో ఒక హోల్సేల్ మార్కెట్ 75x26 సైజుతో ఒక బిల్డింగ్స్ నిర్మించండి అని మన ముఖ్యమంత్రి గారి మన కడప డిసెంబర్ 23వ తేదీ కడప వచ్చినప్పుడు ఆ రోజు కలవడం జరిగింది. ఆయన మ్యాప్ చూపించడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించి చాలా బాగుంది డిజైను అని చెప్పడం జరిగింది. అలాగే ఆయన మన ఇంగ్లాండ్లో లండన్లో మార్కెట్ చూశారు. ఆ డిజైన్ మన కడపలో ఉండాలా అంత ఆలోచన ఉంది. మన కడప జిల్లాను ఎట్లా అభివృద్ధి చేయాలో, మన కడప నగరాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలో ఆయన ఆలోచన చూస్తే మనకే ఆశ్చర్యం అనిపిస్తుంది. అలాంటి మన నాయకుడు మనకు నెక్స్ట్ కూడా మనకుంటే మనం ఎట్లా డెవలప్మెంట్ చేస్తాం. మన మార్కెట్లో బ్యాంక్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, తర్వాత వచ్చేసి ఒక ఫంక్షన్ హాల్ ఉంది, తర్వాత ఒకటి ఏసీ గోడన్ ఏమన్నా మన గుంటూరులో ఎట్లా స్టాక్ పాయింట్లు పెడతారో మన కడపలో ఇంతవరకు లేదు, అది కూడా ఇవ్వడం జరిగింది. కోల్డ్ స్టోరేజు, అలాగే వచ్చేసి లారీ అన్ని కడపలో ఎన్ని లారీ ట్రాన్స్పోర్ట్ కంపెనీలు ఉన్నాయో అన్నీ అక్కడ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అన్ని విధాలుగా రోడ్లు కూడా వెడల్పు 60 అడుగుల రోడ్లు పెట్టడం జరిగింది. 40x60 రోడ్ పెట్టడం జరిగింది. ఇంత విశాల హృదయంతో మన ముఖ్యమంత్రి గారు దీనికి సానుకూలంగా స్పందించి అప్పటికి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. మన ప్రియమత నేత మన ఎస్బి అంజద్ బాషా గారు ఆధ్వర్యంలో సార్ మనము లాస్ట్ దర్గాలో విసిట్ వచ్చినప్పుడు మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకు ఈ మార్కెట్ అవసరం ఉంది చెప్పారు మన అంజద్ బాషా గారు. ఆయన మాటకు ఆయన గౌరవంగా ఫస్ట్ మీరు చెప్పిన దానికి ముందు పని సాగించండి చెప్పాను. అందరికీ మన కడప నగర ప్రజలకు ధన్యవాదములు. నెక్స్ట్ రాబోయే కాలానికి మన గవర్నమెంట్కి సహకరిస్తారని, నెక్స్ట్ మన కడపను ఇంకా అభివృద్ధి ప్రదంలో నడుచుకుంటామని. మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోగా బెదిరింపు ధోరణితో వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకుడు సుంకర రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె బుధవారానికి 10వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా కార్మికులు కడప నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట చెత్త చెదారాన్ని తొలగించి ముగ్గులు వేసి గొబ్బెమ్మలు ఏర్పాటు చేయడంతో పాటు చెక్కభజన కార్యక్రమంతో తమ నిరసన తెలిపారు. అనంతరం భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ నిన్నటి రోజున రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ చర్చలకు సంబంధించి 70% కార్మికుల డిమాండ్లను నెరవేర్చారని చెప్పడం తగదన్నారు.
ప్రభుత్వానికి కార్మికుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ ప్రతినిధులు చర్చల పేరుతో కాలయాపన చేయవద్దని కోరుతున్నట్లు వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కల్పించుకొని సమ్మెకు ముగింపు పలకాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు సభ్యురాలు దస్తగిరిమ్మ, యూనియన్ నాయకులు కంచుపాటి తిరుపాల్, వడ్లపల్లి శ్రీధర్ బాబు, కంచుపాటి శ్రీరాములు, సుంకర క్రీడన్, ఆనంద్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మున్సిపల్ కార్మికుల సమ్మె 16 రోజులకి చేరుకోవడం జరిగింది. ఈరోజు పెద్ద ఎత్తున అందరూ సంక్రాంతిని సంబరాలు చేస్తుంటే సంక్రాంతి రోజు ఈరోజు మాకు చిప్ప చేతిలో పెట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజన్నా కరుణించి మా చర్చలలో సంబంధించిన మా సమాన పనికి సమాన వేతనం ఇవ్వని అడుగుతున్నాం. అయ్యా మాకు సరిపోవడం లేదు జీతం, మాకు అనేక రూపాలలో మేము ఇబ్బంది పడుతున్నాం. ఈ సమస్యల పైన మేము ఒకటి అడుగుతున్నాం. మున్సిపల్ కార్మికులు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, మున్సిపల్ కార్మికులు మనుషులమే, మేము కానీ మనుషులమే. మాకు సరిపోవడం లేదు ఈ జీతము, మాకు చిప్ప చేతి పెట్టించి ఈరోజు చేసినావే. సంక్రాంతి పండుగ రోజు మా భార్య బిడ్డలు ఏం తిని బతుకుతారు, ఏం తిని మేము పండుగలు చేసుకోవాలి? ఈరోజు అనేక రూపాలలో ఈరోజు బొత్స గారు కానీ అనేక మంది ఈరోజు మంత్రులందరూ, ఎమ్మెల్యేలందరూ ఈరోజు కోడి పందాలతో అనేక పండుగలు చేసుకుంటా ఉంటారు. ఈరోజు మున్సిపల్ కార్మికులు రోడ్డు పైన ఉండి మున్సిపల్ కార్మిక సమస్యలు పరిష్కరించమని మేము ఈరోజు చిప్ప చేతి పట్టుకోవడం జరిగింది. ఈ రోజైనా కరుణించి మా చర్చలలో మాకు సమాన వేతనం ఇవ్వాలి, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ చేయాలి, అట్లాగే ఇంజనీర్ సెక్షన్ వాళ్ళ స్కిల్డ్ సెమీ స్కిల్ వేతనాలు అడుగుతున్నాం. ఈ రోజు చిప్ప చేతితో పెట్టుకొని ఈ రోజు మున్సిపల్ కార్మికులు అనేక రూపాలలో చేసిన జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకొని ఇప్పుడైనా కళ్ళు తెరచండి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు సంక్రాంతి కన్నా మా మీద దయ చూపించి మా సమస్యలు పరిష్కరించాలని సిఐటిగా తెలియజేస్తున్నాం. ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ సిఐటి ఫెడరేషన్ సందర్భంగా తెలియపరుచుకోమనగా ఈరోజు 16వ రోజు చేరుకునే సమ్మె. ఈ రోజు రోడ్డు పాలు చేసిన జగన్ గారికి ధన్యవాదాలండి. మా కార్మికులందరినీ ఈ రోజు రోడ్డు లెక్కించి రోడ్ల మీద పండుగలు చేసుకునే దానికి సిద్ధంగా ఆయన వివరిస్తున్నాడు. మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరైనా సరే మమ్మల్ని రోడ్ల పాలు ఎక్కకుండా చర్చలని ఈ రోజుకు 3 సార్లు చర్చలు జరిపినారు. ఇది 4వ దఫా చర్చలు మీరు పిలిచడం జరిగింది. ఈ చర్చలలో అయినా కూడా మా కార్మికులు పట్టగొట్టకుండా మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించుతారని మీకు మరీ మా ఆడోళ్ళ తరఫున, అంగన్వాడీ టీచర్ల తరఫున అయితేనేమి, మున్సిపల్ వర్కర్ల తరఫున అయితేనేమి, మా అందరి తరఫున మీకు పండగ శుభాకాంక్షలు చెప్తున్నాం సార్. ఈ దఫైనా మా చర్చలను సవ్యంగా చేసి మా న్యాయమైన డిమాండ్లను మాకు ఇచ్చారని మేము కోరుకుంటూ, మీరు ఈ చర్చలలో మళ్ళీ ఇలాంటి చిప్పను మా నెత్తిన పెట్టకుండా మా న్యాయమైన డిమాండ్లను మాకు ఇస్తారని మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు చేసుకుంటాం సార్. రాయలసీమ జిల్లాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన గండి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ఆలయ పాలక మండలి పదవీకాలం గడువు పూర్తి కావడంతో వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ అలవలపాటి ముకుందరెడ్డి ఆధ్వర్యంలో ఆలయ పాలక మండలి చైర్మన్ పెనుపోలు రాఘవేంద్ర ప్రసాద్, పాలక మండలి సభ్యులు ఈశ్వర్రెడ్డి, రామాంజుల్ రెడ్డి, మునెమ్మ, శోభ, రెడ్డయ్య, ఆలయ ప్రధాన అర్చకులు ఎక్స్ అఫిషియో మెంబర్ కేసరి స్వామిని ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. అనంతరం ఆలయ అసిస్టెంట్ కమిషనర్ అలవలపాటి ముకుందరెడ్డి మాట్లాడుతూ 2021-23 వరకు 2 సంవత్సరాల పాటు ఆలయ అభివృద్ధిలో చైర్మన్ పెనుపోలు రాఘవేంద్ర ప్రసాద్ మరియు పాలక మండలి సభ్యులు చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. అటు భక్తులకు సౌకర్యాలు కల్పించడంలోనూ ఇటు ఆలయ అభివృద్ధికి పాలక మండలి తోడ్పాటు అభినందనీయమన్నారు. స్వామివారికి విశేష సేవలు అందించిన పాలక మండలి ప్రతినిధులపై వీరాంజనేయ స్వామివారి ఆశీస్సులు అన్ని వేళలా ఉంటాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉప ప్రధాన అర్చకులు రాజాస్వామి, ముఖ్య అర్చకులు రాజగోపాలాచార్యులు, వేద పారాయణదారు రామ్మోహన్ శర్మ, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. సన్మానం చేయబోతున్నాం. అందరూ వచ్చి పెట్టుకున్నా అప్పుడు
ఓకే సార్. సన్మానం చేయబడుతున్నాం. అమ్మా భారతీయ భారతమ్మ ఇద్దరు ముందు పోమా సభ్యుల్లో చివరిగా రామజీ చాలా తీసేసినారు సార్ మీ ఫ్యాన్స్ ఈ సన్మాన కార్యక్రమం కూడా పూర్తి. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వేలూరు శ్రీనివాసరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీనివాసరెడ్డి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు పూల బొకేను అందించి ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుపై శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం పులివెందులలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై చర్చించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీ స్థితిగతులు ఏ విధంగా మారబోతున్నాయని, ఆంధ్రప్రదేశ్లో వివిధ రాజకీయ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేవారు ఎవరెవరన్న విషయాలపై చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనంతరం కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో పాటు తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వైపు చూస్తున్నారని, ఆంధ్రప్రదేశ్లో ఎలాగైనా కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలన్న సంకల్పంతో కాంగ్రెస్ పార్టీలోని ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నట్లు శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న తమ పట్ల ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పందించిన తీరుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని ప్రొద్దుటూరు బాలాజీనగర్కు చెందిన అక్బర్ తెలిపారు. ప్రొద్దుటూరు బాలాజీనగర్లో నివాసం ఉంటున్న అక్బర్కు 2 కిడ్నీలు ఫెయిల్యూర్ అయి హైదరాబాద్లో గల కార్పొరేట్ హాస్పిటల్కు వెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షలు చేసి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని, ఇందుకు దాదాపు 12 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపారు. దీంతో బాధితుడు ప్రొద్దుటూరు శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని సంప్రదించి విషయం తెలియజేయగా వెంటనే ఎమ్మెల్యే స్పందించారు. విజయవాడలో గల సచివాలయానికి ఫోన్ చేసి ఒక వ్యక్తి అక్కడి నుంచి పంపించి వారం లోపలే 5 లక్షల రూపాయలు తెప్పించి బాధిత కుటుంబానికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బాధితుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే రాచమల్లుకు తమ కృతజ్ఞతలు తెలిపారు. జీవితాంతం తమ కుటుంబం ఆయా నేతలకు రుణపడి ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. దాతలు పేద ప్రజల పట్ల స్పందించి తమ వంతుగా చేయూతనందించినప్పుడే వారి అవసరాలు తీరుతాయని డాక్టర్ పవన్ కుమార్ వికసిత ఫౌండేషన్ నిర్వాహకులు సూలం లక్ష్మీదేవిలు తెలిపారు. అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ వికసిత ఫౌండేషన్ సంయుక్త సహకారంతో గన్నె వెంకట చౌదరి పుట్టినరోజు సందర్భంగా ప్రొద్దుటూరు మదర్ థెరీసా సేవా వృద్ధాశ్రమంలో వృద్ధులకు చీరలను పంపిణీ చేశారు.
జ్యోతి హాస్పిటల్ వైద్య నిపుణులు డాక్టర్ పవన్ కుమార్ చేతుల మీదుగా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సూలం లక్ష్మీదేవి వీటిని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ స్వచ్ఛంద సంస్థ ప్రొద్దుటూరులో వికసిత ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని, ఇందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ప్రొద్దుటూరులో తమ సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను నిర్వహించి పేదలు, అనాథలు, అభాగ్యులను ఆదుకుంటామని వివరించారు. సమాజంలో ఎవరూ లేకుండా ఇబ్బంది పడుతున్న వృద్ధులకు సేవ చేయడం ఎంతో మంచి విషయమని అన్నారు. ఈ సందర్భంగా వికసిత ఫౌండేషన్, అమ్మ హెల్పింగ్ హ్యాండ్ సంస్థలను డాక్టర్ పవన్ కుమార్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆయా సంస్థల ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ వారి ఆధ్వర్యంలో గన్నె కుటుంబ సభ్యులు గన్నెవాణి మరియు సురేంద్ర వాళ్ళ కుమారుడైన గన్నె వెంకట నిహాన్కి పుట్టినరోజు సందర్భంగా మదర్ తెరెసా అనాథాశ్రమంలో వృద్ధులకు బట్టలను దానం చేయడం జరిగింది. వారు వాళ్ళ కుటుంబ సభ్యులు కువైట్లో ఉన్నారు. వాళ్ళు ఆరోగ్యంగా సుఖంగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అమ్మ హెల్పింగ్ హ్యాండ్ కువైట్ వారికి మరియు లక్ష్మీ మేడం గారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమాలు మన ఎన్నో జరగాలని కోరుకుంటూ ఈరోజు అమ్మ హెల్పింగ్ హ్యాండ్ కువైట్ వారు ఆధ్వర్యంలో గన్నె నిహాన్ వెంకట్ చౌదరి బర్త్డే సందర్భంగా ఇక్కడ వృద్ధులకు బట్టలు పంపిణీ చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా మేము ఇక్కడే అన్నదానం చేసాం. ప్రతి సంవత్సరం మా ద్వారానే ఇక్కడ చేపిస్తున్నారు వీళ్ళు. వారికి, వారి కుటుంబ సభ్యులకి మంచి జరగాలని, ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే కువైట్లో బ్రతుకు తెరువు కోసం పోయి కూడా వాళ్ళు ఉన్న ఇక్కడ కొంతమంది కన్నా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఇలా ఎంతోమందికి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలుపుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం యాదవ సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యతనిస్తూ వారిని అన్ని విధాలా తోడ్పాటు అందిస్తోంది. యాదవుల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిల వెల్లడి. మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోగా బెదిరింపు ధోరణితో వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిరసన కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకుడు సుంకర రవి ఆగ్రహం. గండి శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థాన పాలక మండలికి ఘనంగా వీడ్కోలు. ఆలయ అభివృద్ధి, భక్తులకు అందించిన సేవలను కొనియాడిన వక్తలు. కిడ్నీ బాధితుడికి తన వంతుగా తోడ్పాటు అందించిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన బాధిత కుటుంబ సభ్యులు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.